అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కీలక ప్రకటన చేసింది ఎయిర్ ఇండియా. ఘటనా స్థలిని పరిశీలించిన ఎయిర్ ఇండియా సీఈఓ ప్రమాదంలో 241 మంది మరణించినట్లు ధృవీకరించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్, ఎయిర్ ఇండియా ప్రకటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? విమాన ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే క్షతగాత్రులంతా కూడా పెద్ద ఎత్తున అక్కడ క్షతగాత్రులు ఉన్నారు. వారంతా కూడా గుజరాత్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. సహాయ చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. దాదాపు 242 మంది విమానంలో, అంటే క్యాబిన్ క్రూతో పాటు ప్రయాణికులు 242 మంది విమానంలో ప్రయాణిస్తున్నట్టు ఇప్పటికే ఎయిర్ ఇండియా సీఈఓ చెప్పారు. అందులో 241 మంది పూర్తిగా దుర్మరణం చెందారు. ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఆ ప్రాణాలతో బయటపడ్డ రమేష్కు దగ్గరలోని స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు కూడా ఎయిర్ ఇండియా సంస్థ చెప్పింది. అంతేకాకుండా ఎయిర్ ఇండియా సంస్థ పలు కీలకమైన ఆదేశాలు చెప్పింది. నిన్న ఎవరైతే మృత్యువాత పడ్డారో ఆ కుటుంబీకులకు సంబంధించి ₹1 ఎక్స్గ్రేషియా కూడా ఇప్పటికే ప్రకటించింది. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోడీ సైతం కొద్దిసేపటి క్రితమే ఆ స్పాట్ ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయిందో ఆ క్రాష్ అయిన స్పాట్ను పరిశీలించారు. మెగాని అనే ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించారు. విమానానికి ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాణానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడుతో పాటు గుజరాత్ ముఖ్యమంత్రి కూడా అక్కడే ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి అంటే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నేరుగా సివిల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చనిపోయిన బాధిత కుటుంబాలని కూడా అక్కడే పరామర్శించారు. మీకు అండగా ఉంటామని చెప్పారు. అయితే ఈ విమాన ప్రమాదానికి గల కారణంపై ఇంకా పూర్తిగా వివరాలు రావాల్సి ఉంది. ఏదైతే మృతి చెందిన వారంతా కూడా అంత గుజ్జుగా అయిపోయారు, అంత నుజ్జు అయిపోయారు డెడ్ బాడీస్ అని చెప్పేసి కూడా ఇప్పటికే గుజరాత్ ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఉన్న అధికారులు, ఏవియేషన్ అధికారులు ప్రధానంగా చెప్పిన అంశాలను బట్టి చనిపోయిన వారిని గుర్తించడం కొంత క్లిష్టతరంగా ఉందని చెప్పేసి కూడా మొదటి నుంచి చెప్తున్నారు. దానికి ఫోరెన్సిక్ నిపుణుల బృందాన్ని ఇప్పటికే అక్కడికి వెళ్ళాలని ఆదేశాలు జారీ చేశారు. నిపుణుల బృందం ఇప్పటికే అక్కడికి వెళ్ళింది. వారికి అంతా మృతి చెందిన వారి మృతదేహాలను గుర్తించేందుకైతే DNA టెస్టులు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే భావించారు. అందుకు అనుగుణంగా చర్యలు కూడా చేపడుతున్నారు. ఆ ఫోరెన్సిక్ నిపుణుల బృందం అక్కడ చనిపోయిన వారి డెడ్ బాడీలను గుర్తించేందుకు ఇటు వారికి సంబంధించిన కుటుంబీకులు ఎవరు ఉంటే వారి నుంచి DNA సేకరించి వీరి DNAను సేకరించిన తర్వాతే ఈ మృతులు ఎవరి కుటుంబానికి చెందినవారు అనేది మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. అంటే పూర్తిగా DNA టెస్టుల ఆధారంగానే మృతులను గుర్తించాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు క్రాష్ అయిన ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ కావడానికి ప్రధాన కారణాలు ఏంటి అనే దానిపైన కూడా ఇప్పటికే DGCAతో పాటు సివిల్ ఏదైతే అటు అహ్మదాబాద్ పోలీసులు కూడా ఇప్పటికే విచారణ ప్రారంభించారు. విచారణకు సంబంధించి ఏ విధంగా ఎందుకు ఈ విధంగా జరిగింది, ఈ ఘటన గల కారణాలు ఏంది, కేవలం టేకప్ అయిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిన వెంటనే పేలిపోవడం వంటి ఘటన జరగడం ఇది దేశంలో అతిపెద్ద ఘటనగా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకు అనుగుణంగా విచారణ కూడా వేగవంతం చేసింది. అయితే రెండు వింగ్స్కి రెండు వైపులా కూడా ఫ్యూయల్ ట్యాంక్స్ ఉంటాయి. ఫ్యూయల్ ట్యాంక్ దాదాపు ఒక్కో ట్యాంక్ 40,000 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. దాదాపు 16 గంటలు జర్నీ చేసే ఈ విమానానికి అతిగా ఆ ఫ్యూయల్ ట్యాంక్స్ ఉంటాయి. అది 80,000 కెపాసిటీతో ఈ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే విమానయాన నిపుణులు చెప్తున్నారు. ఆ రంగానికి సంబంధించిన నిపుణులు చెప్తున్నారు. ఇది పూర్తిగా ఒక్కసారిగా ఆ బిల్డింగ్ పైన పడగానే మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైపోవడంతో శవాలన్నీ కూడా పూర్తిగా దహనమైపోయినాయి. వాటిని గుర్తించడం క్లిష్టతరంగా ఉంది. చాలామంది కాల్పోయిన శవాలు ముద్దలుగా మారిపోయిన శవాలుగా ఉన్నారు. వారంతా గుర్తించడం చాలా క్లిష్టతరమని చెప్తున్నారు. అయితే ప్రధానంగా ఈ శవాలను గుర్తించడానికి DNA టెస్టే ఒక ఉదాహరణగా చెప్తున్నారు. అంతేకాకుండా ఇటు గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా అందులోనే ప్రయాణిస్తున్నారు. 12 సీట్ నెంబర్ కనుక ఆయన మృతదేహాలను గుర్తించడం కూడా చాలా క్లిష్టతరంగా మారింది. కొద్దిసేపటి క్రితమే విజయ్ రూపానీ వైఫ్ లండన్ నుంచి గుజరాత్ చేరుకున్నారు. ఆమెను చాలా ఓదార్చడానికి కూడా ఎవరి తరం కావట్లేదు. అక్కడ ఉన్న చాలామంది మృతుల బంధువులు కూడా ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. ఇటు బ్రిటిష్ పౌరులకు సంబంధించి కూడా ఇప్పటికే దాదాపు 67 మంది బ్రిటిష్ పౌరులతో పాటు 7 పోర్చుగీస్, 1 కెనడియన్, మిగతా వారంతా కూడా ఇండియన్స్ సంబంధించిన ప్రయాణికులు ఇందులో ఉన్నట్లు కూడా ఇప్పటికే ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఈ ప్రకటన అంటే పూర్తిగా దీనికి క్రాష్ కావడానికి గల కారణాలు ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్ టేకప్ అయిన కొద్ది క్షణాల్లోనే కమాండ్ పైలట్ ఎవరైతే ఉంటారో కమాండ్ పైలట్ మేడే అని అడిగారు. మేడే అంటే ఏదైతే విమానయాన రంగంలో ఒక ఎమర్జెన్సీ, ఆ ఎమర్జెన్సీ మేడే అని ఒక 3 సార్లు ఎవరైతే పైలట్ చెప్తారో దాన్ని టేకప్ ఇమీడియట్లీ దాన్ని అత్యవసర ల్యాండ్ చేయడం కానీ దాన్ని రక్షించేందుకు చర్యలు చేపట్టడం కానీ రాడార్ వ్యవస్థపై కూడా కొంత ప్రత్యేక చర్యలు చేపట్టడం కానీ జరుగుతుంది. ఆ శబ్దం వినిపించిన కొద్ది క్షణాల్లోనే
కుప్పకూలిపోవడం వెనుక ఎలాంటి ఏమైనా కుట్రలు దాగి ఉన్నాయనే కోణంలో కూడా దర్యాప్తు అయితే జరుగుతుంది. ఆ శవాలను అంటే ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించిన ప్రయాణికులే కాదు, కిందున్న మెడికల్ కాలేజీకి సంబంధించిన మెడికల్ స్టూడెంట్స్ కూడా చనిపోయిన ఘటన చాలా విచారకరం అని చెప్పేసి కూడా ఇప్పటికే పలువురు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారి చాలామంది మెడికల్ స్టూడెంట్స్ కూడా మెడికల్స్ కూడా అక్కడ లంచ్ టైంలో క్యాంటీన్కి వచ్చారు. క్యాంటీన్ రావడంతో ఎయిర్ క్రాఫ్ట్ ఒక్కసారిగా కూలిపోవడంతో భవనం అంతా కూడా కూలిపోయింది. భవనం కూలిపోవడంతో పాటు పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలలో చాలామంది కాలిపోయినట్లు కూడా సమాచారం అందుతున్న నేపథ్యంలో అక్కడ సహాయ చర్యలు ముమ్మరం చేస్తూనే మరొక దర్యాప్తు కూడా జరుగుతుంది. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు సైతం ఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే విజయవాడ నుంచి నేరుగా అహ్మదాబాద్ వెళ్లారు. అహ్మదాబాద్లో ఇప్పటికే పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు, అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రమాదానికి సంబంధించి ఏ విధంగా జరిగిన అంశంపైన కూడా ప్రధానంగా దృష్టి డీజీసీఏ. ఇది చాలా పెద్ద దుర్ఘటన. ఈ దుర్ఘటనలో అంటే క్షతగాత్రులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్లారు, వాళ్ళ చికిత్స ఎలా కొనసాగుతుంది, దాని గురించి అప్డేట్స్ ఏంటి లివిల్? ఇటు మృతులే కాకుండా క్షతగాత్రులు కూడా చాలామంది ఉన్నట్టే తెలుస్తుంది. వారంతా కూడా ఇంకా అంటే పూర్తిగా నెంబర్ రావడానికి టైం పట్టే అవకాశం ఉంది. అయితే వెంటనే ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ దట్టమైన పొగ కుమ్ముకుంది. దట్టమైన పొగతో పాటు పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలు చెలరేయడంతో కొంత సహాయ చర్యలకు ఆటంకం జరిగిన నేపథ్యంలో వెంటనే అక్కడ ఉన్న క్షతగాత్రులను దగ్గరలోని హాస్పిటల్ అన్నింటికి తరలించారు. చాలా సివిల్ హాస్పిటల్తో పాటు పరిసర ప్రాంతాల్లో హాస్పిటల్ కూడా చాలామంది చికిత్స పొందుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఎంతమంది గాయపడ్డారు, ఎవరెవరు చనిపోయారు, వారికి సంబంధించిన వివరాలు రావాలంటే మరికొంత సమయం అయితే పట్టే అవకాశం ఉంది. పూర్తిగా ఇటు డీజీసీఏతో పాటు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ అథారిటీతో పాటు ఇటు గుజరాత్ పోలీసులు సైతం సహాయ చర్యలపైనే పూర్తిగా కాన్సన్ట్రేట్ చేశారు. వారినంతా బతికించేకునే క్రమంలోనే చాలామందిని వివిధ హాస్పిటళ్లకు రష్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అంబులెన్స్లతో పాటు వారందరినీ కూడా వెంటనే అక్కడి నుంచి తీసుకెళ్లిన నేపథ్యంలో పూర్తి వివరాలు తెలియాలంటే కొంత టైం పట్టే అవకాశం ఉంది. ప్రయాణికులు అంటే ఎయిర్ క్రాఫ్ట్లో ప్రయాణించే ప్రయాణికుల వివరాలు మాత్రం ఎయిర్ ఇండియా ఇప్పటికే ఇచ్చింది. కానీ కింద నివాసాల్లో పడిన నేపథ్యంలో నివాసాల కింద నడుచుకుంటూ పోయేవారు ఎంతమంది ఉన్నారు, హాస్పిటల్ సిబ్బంది ఎంతమంది ఉన్నారు, ఆ డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు, వైద్య విద్యార్థులు, ఇవన్నీ లెక్కలు రావాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దాదాపు 250 పైచిలకు మంది అధికారికంగా మృత్యువాత పడ్డట్టు తెలుస్తుంది. మిగతా వారు కూడా చనిపోయారా, ఇంకా డెడ్ బాడీస్ ఏ విధంగా ఉన్నాయి, ఆ శకలాన్ని కూడా ఇప్పుడే తొలగించే ప్రక్రియ అంతా కొనసాగుతుంది. హాస్పిటల్ సంబంధించిన గ్యాబరేజ్ కూడా అక్కడే ఉంది. దానికి సంబంధించిన శిథిలాలు కూడా ఇప్పటికే తొలగిస్తున్న పరిస్థితి. అంటే ఆ శిథిలాల కింద ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా ప్రత్యేకంగా సహాయ చర్య బృందాలు అయితే చేస్తున్నాయి. పూర్తిగా అంచనా రావడానికి సాయంత్రం వరకు కూడా పట్టే అవకాశం ఉంది. ఫోరెన్సిక్ నిపుణులు ఇప్పటికే అక్కడ చేరుకొని అక్కడ సంబంధించిన ఫోరెన్సిక్ టెస్టులు అయితే చేస్తున్నారు. ఆ టెస్టుల అనంతరం మృతుల బంధువులకు మృతదేహాలను అందించే ప్రక్రియ కూడా కొనసాగింది. దీనికంటే సమయం పట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సునీత, మొత్తానికి ఈ సంబంధించిన వ్యవహారాన్ని అంతా కూడా ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా అక్కడికి వెళ్ళి పర్యవేక్షించారు. అధికారులకు కూడా ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. కుటుంబీకులకు ఎవరికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా వారికి వైద్యం అందించాలి. అంటే ఇంత పెద్ద దుర్ఘటనలో దాదాపు 260 పైచిలకు చనిపోయారని మనం వింటున్నాం. విమానంలో ఉన్న వాళ్ళు మాత్రం మొత్తం అందరూ ఒక్కరు తప్ప అందరూ కూడా మృతి చెందారు. సో ఆ ఒక్క వ్యక్తి ఏం మాట్లాడారు, తను ఏం చెప్పారు లివిల్? ఒక్కసారిగా ఏదైతే విమానంలో ఒక్కసారిగా షేకింగ్ వచ్చింది. ఆ షేకింగ్ రావడంతో నేను ఎమర్జెన్సీ డోర్ యూజ్ చేసి దుంకినట్లు కూడా ఇప్పటికే ఎవరైతే రమేష్ అనే వ్యక్తిని కూడా మృత్యుంజయుడిగా అతడి వల్ల యావత్ దేశమంతా కూడా చెప్తుంది. ఎందుకంటే 242 మంది ప్రయాణిస్తే ఒక్కరు మాత్రమే చనిపోకుండా మిగిలిన వ్యక్తిగా ఇప్పటికీ అతను హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అతన్ని ఇప్పటికే అమిత్ షాతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ సైతం పరామర్శించారు. సంఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే అతను చెప్తున్నది ఏంటంటే ఒక్కసారిగా కుదుపులు వచ్చాయి, విమానంలో కుదుపులు రావడంతో నేను ఎమర్జెన్సీ డోర్ నుంచి కిందికి రావడంతో నేను బతికి బట్టగట్టానని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అతను కూడా కొంత షాకింగ్లో ఉన్నాడు. ఎందుకంటే ఒక్కసారిగా విమానం టేకప్ అయిన కొద్ది క్షణాల్లోనే కుదుపులు రావడం, కుదుపులు వచ్చిన కొద్ది క్షణాల్లోనే కూలిపోవడం ఘటన జరగడం, ఆ ఘటనలో దాదాపు దేశంలోనే ఒక అతిపెద్ద ఏవియేషన్ ఘటనగా దీన్ని చెప్తున్నారు. కనుక అతను కూడా కొంత షాకింగ్లోనే ఉన్నారు, చెప్పడానికి కొంత భయంగా ఉన్నాడు. పూర్తిగా అంటే కోలుకున్న తర్వాత ఏం జరిగింది, అసలు విమానం టేకప్ అయిన వెంటనే ఏం జరిగిందనే అంశం పైన కూడా అతను చెప్పే అవకాశం ఉంది. పూర్తిగా విమానానికి సంబంధించి ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయిన వివరాలు తెలవాలంటే కేవలం ఆ ఒక్క వ్యక్తితోనే సాధ్యమని కూడా ఇప్పటికే సివిల్ ఏవియేషన్ అధికారులు కూడా భావిస్తున్నారు. అతనికి చికిత్స సంబంధించి ప్రాథమికంగా ఎలాంటి నిర్ధారణ చేశారు, ముఖ్యంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందుతుంది అంటే ప్రమాదానికి సంబంధించి?
అయితే చాలామంది క్షతగాత్రులు ఉన్నారు. ఆ కుటుంబాలకు సంబంధించి కావచ్చు, ఇటు డాక్టర్స్ కావచ్చు, వైద్య విద్యార్థులు కావచ్చు, అటు పక్కనున్న నడుచుకుంటే వెళ్ళే పైన కూడా కొన్ని శకలాలు పడ్డట్లు కూడా ఇప్పటికే సమాచారం అందుతున్న నేపథ్యంలో వారిని అంతా కూడా హాస్పిటల్ తరలించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి గుజరాత్ ప్రభుత్వం చెప్పింది, ఇటు నరేంద్ర మోడీ చెప్పారు. అంతేకాకుండా ఎయిర్ ఇండియా కూడా టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ కూడా ఆయన నిన్న చెప్పారు, ఎంత వైద్యమైనా మేమే భరిస్తాం, చనిపోయిన వారికి ₹1 ఎక్స్గ్రేషియాతో పాటు వైద్య ఖర్చులు అన్నీ కూడా మేమే భరిస్తాం, ప్రతి ఒక్కరిని కూడా బతికించడమే లక్ష్యంగా మేము ముందుకెళ్తాం, మాకంతా కూడా కోఆపరేట్ చేయాలని చెప్పేసి చెప్పిన తరుణంలో ఖచ్చితంగా వారికి ఒక చికిత్స అయితే అందుతుంది. ఆ చికిత్స అందుతంతో పాటు వారికి అన్ని రకాల వైద్య ఫెసిలిటీస్ మేము కల్పిస్తామని చెప్పేసి కూడా టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. వారికి సంబంధించిన వైద్యం అయితే కొనసాగుతుంది. ఇటు గుజరాత్ ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు క్లీన్గా మానిటరింగ్ చేస్తుంది. అది ఇప్పటికే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు కూడా అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. అమిత్ షా కూడా అక్కడే ఉన్నాడు. గుజరాత్ ప్రభుత్వం అంతా కూడా అక్కడే ఉండి ప్రత్యేకంగా అయితే పర్యవేక్షణ చేస్తుంది. సునీత. రైట్ లెవెల్. థ్యాంక్ యూ.